అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకుని, స్వామికి పూజ చేసుకుని, శనివారం కదండీ! పిండి దీపాలను వెలిగించుకుని స్వామికి పూజ చేసుకున్నాను. అలానే ఈవేళ మన పెరట్లో ఉన్న లాస్ట్ అరటిపళ్ళండి ఇవి. అందరికీ పంచిపెట్టంగా ఇంకా కొన్నే ఉన్నాయన్నమాట. ఆ లాస్ట్ పళ్ళను కూడా ఇత్తడి తమలపాకులు ఆర్డర్ చేశాననమాట మీషోలో. ఆ తమలపాకుల్లో ఈ అరటిపళ్ళు అవి పెట్టాను. పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత కొన్నైతే ఆర్డర్ చేశాను పర్ణశాల కోసం. అవి కూడా వచ్చినాయనమాట అండి. అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాననమాట. ఈరోజు మీషో నుంచి ఆర్డర్ చేసినవి వచ్చినాయండి. ఇవేంటో తెలుసా అండి? పూజా మందిరంలో నేను కిటికీకి పైన పెట్టాను కదా, ఒక క్లాత్ డిజైన్ది తోరణం లాంటిది, అలాంటివి 2 ఆర్డర్ చేశాను అనమాట అండి. ఇవి మీషో నుంచి ఆర్డర్ చేశాను. 2 కలిపి తక్కువే పడింది. 2 కలిపి 400 చేంజ్ ఉన్నదండి. మనం ఫోన్పే పెడతాం కదా, కొంచెం తగ్గి 397 పడిందండి. 2 ఒకటి కాదు, 2 కలిపి 397 పడింది. అక్కడ పర్ణశాలకు ఉపయోగపడతాయి, 2 గుమ్మాలకి పెడదాము ఒకేలాంటివి అని చెప్పి ఇవి 2 ఆర్డర్ చేశాను అనమాట అండి. ఇవ్వండి 2. ఇలా 2 సెట్గానే వచ్చేసింది అండి. 2 సేమే కాబట్టి 2 గుమ్మాలకి అక్కడ ఉపయోగపడితే అక్కడ పెడతాను. లేదు అంటే మనం ఇక్కడ కిటికీలకి పెట్టినా బాగున్నదండి. నేను ఒకటైతే దేవుడి గదిలో పెట్టాను కదా, ఒక మంచి రిచ్ లుక్, ఒక ఫెస్టివ్ లుక్ వచ్చినట్టు ఉంటుందన్నమాట. దేవుడి గదిలో అయితే ఎప్పుడు ఉంచేస్తున్నానండి సాధారణంగా. ఇవి చాలా బాగున్నాయి. మీకు కావాలన్నా తెప్పించుకోండి. అంటే సింగిల్ అనుకోండి 200 అలా పడుతుంది, 200 చిల్లర పడుతుంది. రెండింటి మీద కాబట్టి 397 పడింది. తర్వాత ఈ తమలపాకులు ఒకటి తెప్పించానండి, చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇత్తడి తమలపాకులు అనమాట. ఇవి కూడా మీషో నుంచే ఆర్డర్ చేశాను. 1/2 డజను 6 తమలపాకులు వచ్చి ఎంత పడిందంటే 166 రూపాయలు పడిందండి. అంటే మనం ఫోన్పే పెట్టుకుంటే కొంచెం తగ్గుద్ది కదా, అలాగనమాట. 166 అంటే 166 రూపీస్ పడింది. ఇత్తడి తమలపాకులు అంటే మనకి తమలపాకులు అవైలబుల్గా లేనప్పుడు పూజా మందిరంలో ఇలా ఇందులో తాంబూలం పెట్టుకున్న పండో ఫలమో ఏదన్నా పెట్టినా బాగుంటుందని ఇవి కూడా తెప్పించాను అనమాట. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి అండి. అంటే మరీ మందంగా ఉండదు కానీ పర్లేదు. ఇదిగోండి, ఇలా అన్నా ఏమీ వంగిపోవట్లేదు, గమనించారా? అంటే పర్వాలేదు అనమాట, బాగానే ఉన్నాయి. ఇది 2 పెట్టే కన్నా ఒక్కొక్క తమలపాకు పెట్టి ఏదన్నా ఆకు అందులో వేసి మనం ఒక పండు కానీ ఫలం కానీ దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవి తెప్పించాను అనమాట అండి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి, తక్కువ ప్రైసే కదండి ఇవి. ఇలాంటివి మనం ఇంట్లో ఉంచుకుంటే పూజా మందిరంలో ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. ఇలాంటివి నాకు సింపుల్ డెకరేషన్కి బాగా ఉపయోగపడతాయి అనిపిస్తుందండి. మా పూజా మందిరంలో ఏదో పండగ పబ్బానికో ఒకసారి డెకరేషన్ అని కాకుండా అది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, అలా ఉంచాలి అనేది నా కోరిక అనమాట అండి పూజా మందిరం. అందుకనే ఎస్పెషల్లీ మా పూజా మందిరంలో డెకరేషన్లు అలానే ఉంచుతాను చానాళ్ళు. అంటే అవి పర్మనెంట్గా ఉండే విధంగానే చూసుకుంటానండి. కోర్సు అప్పుడప్పుడు కొన్ని మారుస్తూ ఉంటాను అనుకోండి. గొడుగులు ఇలాంటివి కూడా నాకు చాలా సరదా అండి. దేవాలయాల్లో ఉంటాయి కదా అటువంటి గొడుగులు. ఈ నాకు హైమా తెచ్చిపెట్టిందండి వాళ్ళ ఊరి నుంచి. చేస్తే ఇలా ఉంటాయి. ఇంతకుముందు 2 నేను తెచ్చుకున్నాను హైమా వాళ్ళ ఊరి నుంచి, అంటే నరసన్నపేట నుంచి తెచ్చుకున్నాను అనమాట అండి. తర్వాత హైమా నాకు వైజాగ్కి తెచ్చిచ్చింది 2. ఇవి కొత్తవి, ఏమో ఇప్పుడు వాడతాను అనమాట. అంటే పర్ణశాల కోసం ఉందని చెప్పి ఆర్డర్ చేసినవి ఇవి. ఎలా ఉన్నాయండి గొడుగులు? బాగున్నాయి కదా. ఇవన్నమాట అండి. ఈ గొడుగులు ఎక్కడన్నా మీషోలో కానీ అమెజాన్లో కానీ నాకు కనిపిస్తే మీకు తప్పకుండా చెప్తాను, తెప్పించుకుందరు. కానీ ఇవి అయితే నరసన్నపేట నుంచి తెప్పించినవండి.
ఈ గొడుగులు అయితే ఇక్కడెక్కడ దొరకలే, మరి నాకు ఆన్లైన్లో కూడా ఇటువంటివి ఏం దొరకలేదు. మొత్తం 4 గొడుగులండి, 2 పాతవి 2 కొత్తవి అనమాట. ఇప్పుడు ఈ గొడుగులు, డెకరేషన్ క్లాతులు అన్నీ తీసుకుని పర్ణశాల దగ్గరికి బయలుదేరుతున్నానండి. బాబు ఎల్లో చూడు ప్రేమ ఎలా అంటుందో. తెలుగుదేశం ఎల్లో, ఎంత ఎల్లో వేసారా. నేను రాకపోతే ఇగో ఇలానే ఉంటుందండి కథలో. మొత్తం పసుపుతో నింపేశారుగా. ఎల్లో అయితే బాగుండేది కదా. ఇది నేను అదే చెప్పాను. మీ అన్నయ్య కదా తీసుకుని వెళ్ళారు, ఆయనకి తెలియలేదు. పైగా ఎక్కువ ఖరీదండి ఇది, 250 రూపాయలు ఎక్కువ అంట. ఓ కొంగలు చూడండి వెనక ఎలా ఎగురుతున్నాయ్యా. ఫుల్ పసుపు. ఈ కలర్ వేసారండి. నేను రాలేదు సెలక్షన్కి, అందుకునే నేను కంపల్సరీ సెలక్షన్కి వస్తానండి. ఈ కలర్ వేయమన్నాను ఇలాగా సేమ్. మా వారేమో అది లేదు అని చెప్పి ఫోన్ చేశారు. కొంచెం డార్క్ ఉంది అన్నారు, ఓకే అన్నాను. తెరా చూస్తే ఈ డార్క్ అయిందనమాట. ఇట్స్ ఓకే, ఇంకేం చేయగలం. డాబుగా ఆనేస్తుందిలేండి బాగానే. భోజనానికి వెళ్ళొచ్చారా? వెళ్ళలేదా? ఒరే భోజనం చేయకుండా ఏంటి నాన్న? ఇలా చూడండి, అలా చూడండి. ఎవరు శుభ్రం చేశారండి లోన? విఘ్నేశ్వర స్వామి తండ్రి. లోనకే లేదు లేదు. అగో దాని పక్కన గట్టు పక్కనే ఆని గోడ కాంచి. అట్ట అది తీసేయండి, అట్ట తీసి స్టాండ్ మర్చిపోయారా వాళ్ళు? స్టాండ్ పెట్టలా. కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నామండి. వోల్టాస్ స్మాల్ సైజే తీసుకున్నాం అనమాట. భీమవరంలోనే కొన్నాం కాబట్టి వ్యాన్ ఎలానో వస్తుంది ఇక్కడికి. ఆ వ్యాన్లోనే కొన్ని పరుపులు, చైర్సు, గ్యాస్ స్టవ్ సిలిండరు, ఇటువంటివన్నీ కూడా ఆ వ్యాన్లోనే వేసేసామన్నమాట అండి. నరసింహ మొత్తం శుభ్రం చేసేసిందా, ఇక అన్నీ ఎక్కడ పెడుతూ ఉన్నాము. ఈ చెక్కలో ముక్కలు దాయటమే పెద్ద పని అండి. ఇదిగోండి ఈ చెక్కల్ని తీసుకెళ్ళిపోమన్నాను వాళ్ళనే, వాళ్ళనే తీసుకెళ్ళిపోమన్నాను. పర్లేదు మేడం, ఉపయోగపడతాయి మీకు దేనికన్నా అని చెప్పి ఉంచేస్తారు. ఇవి పాడేయలేము, దాయలేము. ఏగంటి పరుపులన్నీ తీసుకెళ్ళి అలాగా ఓ పక్కకి వేస్తున్నారు. పోల్స్కి రెడ్ వేసేసారు, బాగుంది ఇప్పుడు. ఓకే బాబులు, భీమవరం నుంచి వచ్చాడు బాబులు. మన ఇంటి నుంచి సిలిండరు అవన్నీ వేసుకొచ్చాడు అనమాట, పరుపులు అన్నీ. వీళ్ళేమో ఇగో పెయింట్లు ఇవాళతో అయిపోయినాయి. లైట్ ఎల్లో తెమ్మంటే డార్క్ ఎల్లో తెచ్చారు మా వారు. చూడండి ఎలా ఉన్నదో. మన కొబ్బరి చెట్లకి కూడా
ఇక కలర్ అంతా వేసాము, బాగానే ఉంది కానీ ఎల్లో మరి ఎత్తి కొట్టేస్తుందండి. అంత లైట్ కలర్ అయితే బాగుండేది అని అనుకున్నాను. సర్లేండి, ఒక్కోసారి అట్లా అవుతూ ఉంటాయి అంతే. ఈ అట్టలు ఇవన్నీ బోల్డ్ అని అవుతాయండి, తీసుకెళ్ళిపోమన్నాను. ఏమున్నాయి బాబు? ఇక్కడ కూడా అంతా మెష్ పెట్టించేస్తున్నాం. ఇంతకుముందు తీయించిన మెషే అండి, అదే మెష్ వేయించేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా మొక్కలు వేద్దాం అనుకుంటున్నామండి. మేకలేమో ఎక్కువ ఉంటాయి, అందుకనే ఆ మెష్ని మన సైట్ ఉన్నంత మటుకు మెష్ని వేయించేస్తున్నామండి. గోడకి మెష్కి ఉన్న గ్యాప్లో కూడా మట్టి ఫిల్ చేయించి మంచి మొక్కలు ఏమన్నా వేద్దాం అనుకుంటున్నామండి. అలా ఉంచేయండి, కావాలంటే వాళ్ళు తెచ్చుకుంటారు బాబు. ఇల్లంతా ఒకసారి శుభ్రం చేయించడానికి నర్సమ్మని కూడా కారులో తీసుకొచ్చాను అనమాట అండి. మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసేసి కడిగేసింది అనమాట. ఇప్పుడు గుమ్మాలకి ఈ డెకరేషన్ క్లాత్లు తెప్పించాను కదండి, అవి 2 అలిపీలు అటొకటి ఇటొకటి కొట్టి ఈ డెకరేషన్ క్లాత్లు పెట్టాను. ఎంత బాగున్నాయోనండి. పైగా మనది యాంటిక్ లుక్ డోర్స్ కదా, ఆ యాంటిక్ డోర్స్కి ఈ ట్రెడిషనల్ డిజైన్ రెడ్ డిజైన్కి బాగా కుదిరినట్లు అనిపించిందండి. ఇవి మీషోలో ఇలాంటి చోట భలే దొరుకుతున్నాయండి. ఏదో పెద్ద డెకరేషన్ కాకపోయినా 2 గుమ్మాలకి 2 క్లాత్లు ఇలా కడితే చాలా అందంగా అనిపించిందండి. ఇగోండి, ఇటు కూడా మెష్ పెట్టేశారు. ఈ మధ్యన ఇంకోటి వేయాల్సి వచ్చిందా, ఇది 2 వేశారు. ఇటు కూడా ఇలాగే వేస్తాం. రాయి బద్దలైపోద్దేమో, అంచులేమంటానండి. లేకపోతే వాస్తు రీత్యా మనకి ఆ వంతెన ఎదురుకుండా వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి అనుకున్నాం అనమాట అండి. అందుకనే గోడలోనే ఒక గ్యాప్ ఉంచాం, 2x2 సైజు గ్యాప్ ఉంచాము. మరి అలా గ్యాప్గా ఉంచితే మేకలు అవి వచ్చేస్తాయి కదా లోపలికి, అందుకని తాత్కాలికంగా రాళ్ళని పెట్టారనమాట. మళ్ళీ తీసేసే విధంగా పెట్టారు. మీరు వినాయకుడి బొమ్మ తెచ్చుకున్నప్పుడు ఆ రాళ్ళని కొట్టేయండి, వచ్చేస్తాయి అని చెప్పారనమాట తాపీ మేస్త్రి గారు. ఇప్పుడు అందుకని ఆ రాళ్ళని ఇలా తీయించేస్తున్నామండి. ఇదిగోండి, బయట నుంచి చూస్తే ఇలాగా గ్యాప్ ఎంత ఉన్నది. ఇప్పుడు బయట మెష్ కూడా కట్టేశాం కాబట్టి అది ఓపెన్గా ఉన్నా పర్వాలేదండి. వినాయక స్వామి విగ్రహాన్ని ఆల్రెడీ కొన్నాను. ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని ఉండిలో తీసుకున్నామండి. ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకున్నప్పుడే అక్కడ గణపతి విగ్రహాలు కూడా చూశాను అనమాట. టైల్స్ వేయిద్దాం అనుకున్నాను కానీ బయట దానికన్నా విగ్రహమే పెట్టుకుంటే బెటర్ ఉందని చెప్పి ఇదిగోండి విగ్రహాన్ని తీసుకొచ్చాము. ఎదురుగుండా కనిపిస్తున్నాడు చూసారా, ఆ స్వామిని రేపు పెడతాం అన్నమాట అండి. అలానే మనకి ఇక్కడ ఏసీ ఫిట్ చేసిన తర్వాత ఏసీ ట్యూబ్ ఒకటి అలా ఫ్రంట్కి కనిపిస్తోందండి. అలా కనిపిస్తే బాగోతుంది అని చెప్పి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ ఉన్నాయండి నా దగ్గర, అవి పెట్టిద్దామని అనుకుంటున్నా. అట్లానే విండోకి డిజైన్ కొంచెమే వచ్చిందనమాట, ఆ ముక్కను కూడా ఫిల్ చేసేయమన్నాను. ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నామండి. ఇంతలోకి రామకృష్ణ వచ్చాడండి. రామకృష్ణ కలువ పువ్వులు మామిడాకులు తీసుకుని వచ్చాడండి. బాగుందా? అవును, ఇదిగోండి ఫస్ట్ వచ్చినాయి ఏంటో తెలుసా పువ్వులు స్వామికి, కలువలు. ఈ యొక్క కలువ పువ్వులు వినాయక స్వామిని ఇంకా పెట్టలేదు, ఆయన పువ్వులు తెప్పించేసుకున్నాడు అయ్యా. ఇదిగోండి మామిడాకు కూడా కట్టి తీసుకొచ్చాడు రామకృష్ణ. వాళ్ళు కట్టేస్తారులే అయ్యా, అక్కడ పెట్టి చిన్నదే తీసుకున్నాము. ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏం పెడుతున్నామో తెలుసా అండి? పువ్వులు. అన్ని పనులు కూడా ఫినిష్ అయిపోయినాయండి. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సోఫా సెట్లు వస్తాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నామండి. అంటే ఇంట్లో కూర్చోవటానికి అంటూ ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదా, సోఫాలు అయితే కంపల్సరీ అని అనుకున్నాము. అలానే
బయట వరండాలో కూడా ఒక వింటేజ్ లుక్ యాంటిక్ సోఫాలు ఒకటి తీసుకున్నాము. ఈ సోఫాలు కూడా అండి కుషన్ ఎక్కువ ఉండే విధంగా అలా మోడర్న్‌గా కాకుండా వుడెన్‌వి తీసుకున్నామనమాట. టేక్‌వి సోఫా సెట్ ఓల్డ్ మోడలేనండి. అవే తీసుకున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ వాడతాం కదా! కొంచెం ఈ కుషన్‌లు అటువంటియన్నీ ఎక్కువ ఉంటే మనం మెయింటైన్ చేయలేము. అందుకని టేక్‌వే తీసుకున్నామనమాట. కొద్దిగా కుషన్ ఉంటుంది. ఆ సోఫా సెట్‌లొచ్చినాయనమాట అండి. ఇక వాటిల్ని లోన పెట్టించేసేస్తే ఇక లాక్ చేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాలండి. వెళ్తూ దారిలో గ్యాస్ స్టవ్ ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక ఆ పని ఒకటి మిగిలిందండి. ఇదిగోండి. ఈ సోఫాలు తీసా అన్నీ రెడ్‌గా ఉన్నాయి అని చెప్పి ఇదిగోండి. ఈ కవర్స్ బ్లూవి తీసుకున్నామనమాట. ఈ బ్లూ కవర్లు వేసిన తర్వాత కొద్దిగా బ్లూ ఎక్కువ కనిపిస్తున్నట్లు అనిపిస్తుందండి. కొంచెం మినిమమ్ ఫర్నిచర్ అన్నా తీసుకోవాలి కదండీ! ఎందుకంటే అందరూ బాసిన బట్టలు వేసుకొని కింద కూర్చోలేరు. అట్‌లీస్ట్ సోఫా అన్నా ఉంటే బావుంటుందని ఇక్కడికి ఒక సోఫా సెట్టు, అలానే వరండాలోకి ఒక సోఫా సెట్టు తీసుకున్నాము. నరసమ్మ సిగ్గుపడిపోతుంది. కూర్చోమ్మా, నువ్వు లక్ష్మీదేవివి కూర్చో. అదే వెనక్కి కూర్చో. అదే అదే బాగుందా? మనకు అలాంటి ఏమీ లేవు. ఇవన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసేసి మామిడాకు కూడా తోరణం అంతా కట్టేసేసారండి. బయట మెష్ కట్టేసేసారు. ఇక చీకటి పడిపోయింది కూడా అండి. ఇంకా మార్కెట్‌లో కొంచెం బజార్‌లో పని ఉన్నదనమాట. అవి చూసుకుని ఇక ఇంటికి బయలుదేరతామండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.